హలో, వెల్కమ్ ఎవ్రీవన్. నేటివ్ రివ్యూవర్స్ ఛానల్ విజిట్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకొక కొత్త వీడియోతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాం. మేము ఈరోజు ఏ విషయం గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో చెప్పుకోవాలని అనుకుంటున్నామనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ మరియు టైటిల్ చూసి తెలిసై ఉంటుంది. సత్య, వెన్నెల కిషోర్, రీనా సింగా మరియు రితీష్ రాణా గారి డైరెక్షన్లో వచ్చిన జెట్లీ గురించి మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్ని మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. జెట్లీ ఇది కామెడీ ఎంటర్టైన్మెంట్ జోనర్లో వచ్చిన సినిమా అయ్యండి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం మనం చూసుకుంటే ఏదో ఒక వన్ లైనర్తో నింపేసి ఉండి స్టోరీ అక్కడక్కడ సాగినా కూడా మొత్తం కన్ఫ్యూజ్డ్ స్టేట్లోనే సాగుతుంది. తర్వాత ఇంటర్వెల్ కొంచెం బాగుంది అని అనిపిస్తుంది. తర్వాత సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ స్టోరీ రివీల్ అయ్యి మళ్ళీ అదే వన్ లైనర్స్తో నింపేసి ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ వచ్చేసరికి స్టోరీ మొత్తం ఒకేసారిగా మూవ్ అవ్వడంతో ఇది ఓవరాల్గా మనం చూసుకుంటే ఒక యావరేజ్ సినిమా అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. జెట్లీ సినిమా స్టోరీ విషయానికి వచ్చేటైతే ఒక బ్యాంక్ స్కామ్లో జనాలన్నీ ప్రజాపతి అనే వ్యక్తి మోసం చేసి దుబాయ్కి వెళ్ళిపోయింటాడు. అయితే కొన్ని ఏళ్ల తర్వాత ఈ బ్యాంక్ స్కామ్లో ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ మరియు మినిస్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. అందుకనే ఒక టీంని ఈ ప్రజాపతిని సేఫ్గా ఇండియాకి పిలుచుకురావడానికి పంపిస్తారు. అయితే మధ్యలో వాళ్ళు వచ్చేటప్పుడు ఫ్లైట్లో సత్య మరియు వెన్నెల కిషోర్ గారు ఈ ఫ్లైట్ని ఇన్వాల్వ్ అయ్యి ఎలా వీళ్ళ ప్లాన్ని చేంజ్ చేసి జనాలకి నిజం తెలియచేస్తారు అన్నదే ఈ యొక్క సినిమా స్టోరీ అయి ఉంటుంది. జెట్లీ సినిమా క్యాస్ట్ విషయానికి వచ్చేటైతే మెయిన్ లీడ్ రోల్ హీరో రోల్లో ప్లే చేసిన సత్య గారి విషయానికి వస్తే యాజ్ యూజువల్ వాళ్ళ ప్రీవియస్ మూవీస్ లాగానే ఒక సైడ్ క్యారెక్టర్స్లో ఏది వన్ లైనర్స్ చేసి పండించేవారో ఈ సినిమాలో మొత్తం మనం చూస్తే వాళ్ళ వన్ లైనర్స్తోనే సినిమా మొత్తం నింపేశారు అనే చెప్పాలి. దాంతో కాకుండా ఒక సీరియస్ రోల్ని కూడా ఫన్నీ వేలో చేయడంలో అంతగా సక్సెస్ కాకపోయినా కూడా ఒక రేంజ్లో ఉంది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ మూవీలో ఫీమేల్ లీడ్గా ప్లే చేసిన రీహా సింగా గారు వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి చాలా బాగా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అనే చెప్పాలి. వాళ్ళ క్యారెక్టర్కి ఎక్కువ స్కోప్ ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ని వాళ్ళు పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా విలన్ రోల్లో ప్లే చేసిన అజయ్ గారి విషయానికి వచ్చేటైతే యాజ్ యూజువల్ వాళ్ళ ప్రీవియస్ మూవీ రెఫరెన్సెస్ని ఈ మూవీలో వాడుకుంటూ దాన్ని కూడా ఒక కామెడీ వేలో చూపించడానికి డైరెక్టర్ గారు చేసిన ఒక ఎఫర్ట్ ఎక్కడో సక్సెస్ అయ్యి వాళ్ళ యాక్షన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో మరో మెయిన్ సపోర్టింగ్ రోల్లో ప్లే చేసిన వెన్నెల కిషోర్ గారు యాజ్ యూజువల్ వాళ్ళ కామెడీ టైమింగ్ మరియు వాళ్ళ పర్ఫార్మెన్స్తో ఒక క్యారెక్టర్ని చాలా బాగా జస్టిఫై చేసి పర్ఫామ్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో మెయిన్ సపోర్టింగ్ రోల్స్లో ప్లే చేసిన కబీర్ దులన్ సింగ్ ఒక విలన్ రోల్లో మరియు వైవా హర్ష ఒక కామెడియన్ రోల్లో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్కి పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమాలో ఇతర క్యారెక్టర్స్లో ప్లే చేసిన శుభలేఖ సుధాకర్ గారు, గెటప్ శ్రీను గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఇతరులు తమకిచ్చిన క్యారెక్టర్కి చాలా బాగా పర్ఫామ్ చేసి జస్టిఫై చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. జెట్లీ సినిమా డైరెక్టర్ అయిన రితేష్ రాణా గారి విషయానికి వచ్చేటైతే ఈ సినిమాలో వాళ్ళ ప్రీవియస్ మూవీ వర్క్స్ ఎక్కడో మిస్ అయింది అనే చెప్పాలి. ఎందుకంటే మత్తువదలరా సిరీస్ని మనం చూసుకుంటే స్టోరీ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి వన్ లైనర్స్ కావచ్చు మరియు కామెడీ కావచ్చు కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఉంది అనే చెప్పాలి. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి సత్య గారిని హీరోగా పెట్టుకోవడంతో ఎక్కడో వన్ లైనర్స్ మరియు కామెడీకినే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వలన స్టోరీ సాగకపోవడంతో క్లైమాక్స్లో మాత్రం ఒకేసారి ఫుల్ స్టోరీని చూపించడంలో ఎక్కడో ఈ సినిమా ఆడియన్స్కి అంతగా కనెక్ట్ కాకపోవడంతో ఎంటర్టైన్మెంట్ ఏమో ఉంది మూవీ మొత్తంలో, అయితే స్టోరీ అన్నది మిస్ అయ్యింది అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్.
ఇంకా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన కాలభైరవ గారి విషయానికి వచ్చేటైతే మ్యూజిక్ ఈ సినిమా రిలీజ్కి ముందు రిలీజ్ అయిన సాంగ్స్ ఏది ఈ సినిమాకి హైప్ తీసుకురాలేదు. అయితే ఈ సినిమాలో ఏది అన్వాంటెడ్ సాంగ్స్ అనేది ఉండదు. స్టోరీతో పాటు సాగే సాంగ్సే ఉంటది. ఇంకా బీజిఎం కూడా కాలభైరవ గారు ఒక రేంజ్లో చాలా బాగానే కొట్టారు అనే చెప్పాలి అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా విఎఫ్ఎక్స్ విషయానికి వచ్చేసరికి ఈ సినిమా మొత్తం ఫ్లైట్లో జరగడంతో విఎఫ్ఎక్స్ అనేది కొంచెం బాగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఇంటర్వెల్ సీక్వెన్స్ మొత్తంలో వచ్చే ఏముంటుంది అది అంతలా వర్కౌట్ అవ్వలేదు అనే చెప్పాలి. ఎస్పెషలీ ఫ్లైట్ నుంచి బయటికి వచ్చేది మరియు ఫ్లైట్ లోపలికి వెళ్ళేది మేము ఏదో కార్టూన్ చూస్తున్నామేమో అనేలా ఫీల్ అవుతుంది. అంత చెత్తలా విఎఫ్ఎక్స్ చేశారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. ఇంకా ఈ సినిమా కామెడీ విషయానికి వచ్చేసరికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి కామెడియన్స్ అయిన సత్య మరియు వెన్నెల కిషోర్ గారు ఉండడంతో కామెడీ చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాము. అయితే కొన్ని చోట్ల వాళ్ళ కామెడీ టైమింగ్తో జెన్యూన్ హ్యూమర్ క్రియేట్ చేసినా కూడా ఎక్కడో కొన్ని చోట్ల ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లో వచ్చే ట్రోల్స్ మరియు మీమ్స్ని వన్ లైనర్స్గా వాడడానికి పోయి ఎక్కడో ఫెయిల్ అయ్యారు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. జెట్లీ సినిమా చూసిన తర్వాత నాకు అన్ఫిల్టర్డ్గా అనిపించింది ఏంటి అంటే ఒక కంప్లీట్ మూవీ లాగా మనం ఈ సినిమాని చూస్తే కామెడీ ఏముంటుంది అది జెన్యూన్ హ్యూమర్ని కొన్ని చోట్ల క్రియేట్ చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఒక వన్ లైనర్ పంచెస్తోనే నింపేశారు. అయితే అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కావచ్చు మరియు యూట్యూబ్ షార్ట్స్ కావచ్చు ఇందులో వచ్చే వన్ లైనర్ పంచెస్ని స్టోరీకి అన్వాంటెడ్గా అనిపించి కొంచెం ల్యాగ్ అని ఫీల్ అవుతుంది. అంతేకాకుండా క్లైమాక్స్లోనే ఒకేసారి స్టోరీ మొత్తం రివీల్ చేయడంతో ఓవరాల్గా మనం ఈ సినిమాకి అంతలా వర్కౌట్ అవ్వలేదు అన్నదే మా ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్. సో ఇది ఈరోజు మా వీడియో అయ్యింది. మీరు ఈ సినిమా చూసినట్టయితే కమెంట్ చేయండి మరియు ఎవరు మీ ఫ్రెండ్ వెళ్ళాలనుకుంటున్నారో వారితో షేర్ చేయండి. మా ఈ ఒక అన్ఫిల్టర్డ్ ఒపీనియన్స్ మీకు నచ్చినట్టయితే దయచేసి కమెంట్ చేయండి మరియు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో బెల్ కొట్టేది మాత్రం మర్చిపోకండి.